హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఛానల్ బట్టి మన ఛానల్లో పదే పదే ఒకే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారనమాట కామెంట్స్ లో. అదేంటంటే, మీ జుట్టు అంత పొడుగ్గా, నల్లగా, సిల్కీగా, షైనీగా, స్ట్రాంగ్ గా ఎలా ఉంది, ఆ చిట్కా ఏంటో మాకు చెప్పండి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ జుట్టు మీరు కోరుకున్నట్టుగా, మీరు కలలు కన్నట్టుగానే వస్తుందన్నమాట. దీనికోసం మనం ఉసిరికాయలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మా వైపు అయితే ఈ ఉసిరికాయలని కొండ ఉసిరికాయలు, రాసు ఉసిరికాయలు అని కూడా అంటారు. సో ఇలాంటి ఉసిరికాయలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత మనకి కలబంద మొక్క ఎవరికి తెలియని వాళ్ళే ఉండరు. కలబంద మొక్క ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాం కదా. అలాంటి కలబంద మొక్క ఫ్రెష్గా ఉండేటట్టుగా మొక్క దగ్గరికి వెళ్ళి అప్పుడే కట్ చేసుకున్న ఒక కలబంద మట్టను అయితే మనం తెచ్చుకోవాలి. ఒకవేళ మనకి కలబంద మొక్కలు ఇంట్లో కానీ లేకపోతే అలోవెరా జెల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. అలా అలోవెరా జెల్స్ అవి యూజ్ చేయొద్దు. ఓన్లీ కలబంద మొక్క మాత్రమే ఫ్రెష్గా మనం కలబంద మట్ట కోసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దీనికి అటువైపు ఇటువైపు ఉన్న ఆ ముళ్ళు లాంటి భాగాలను అయితే కట్ చేసి తీసేసుకొని వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మనం కలబందని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, కలబందలో ఉండే మంచి గుణాలు జుట్టుని సాఫ్ట్గా చేసి కండిషన్లో ఉంచడానికి, అలాగే జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం కలబందని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని, అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా మొత్తం వేసేసుకొని, ఆ తర్వాత గుప్పెడన్ని మెంతులు కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని, ఆ తర్వాత మనకి మందార ఆకులు తెలుసు కదా, మందార చెట్టు తెలియని వాళ్ళే ఉండరు. ఈ మందార చెట్టు ఆకులు అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొని రావాలన్నమాట. ఎప్పుడో కోసిని కాకుండా మనం మన చేతులతో స్వయంగా వెళ్ళి అప్పుడే కోసుకొని వచ్చి ఆ మందార ఆకుల్ని కూడా ఒకసారి దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసి ఆ ఆకుల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, అస్సలు మనం ఇందులో వేసే ఏ ఇంగ్రీడియంట్కి కూడా అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండానే మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ కానీ తడితో కానీ వేస్తే అసలు ఈ ప్రాసెస్ అంత సవ్యంగా సాగదన్నమాట. అందుకని దేనికి కూడా తడి లేకుండా చూసుకోవాలి. సో చూసారు కదా, మిక్సీ పట్టగానే ఇలా అయితే మనకి వచ్చే వరకు మిక్సీ పట్టుకొని తర్వాత మిక్సీ అయితే తీసేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా బరగ్గా అన్ని కూడా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటిస్తే ఆ గిన్నెలో కూడా ఏమైనా తడి ఉంటే అది మొత్తం పోతుందన్నమాట. తర్వాత గానుగు నాడించిన కొబ్బరి నూనె 1 లీటర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొబ్బరి నూనె ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వుల నూనె వాడుకున్నా పర్వాలేదు, కానీ గానుగు నాడించిన నూనె అయితే కొంచెం బాగా ఇంకా ఎఫెక్టివ్గా మన జుట్టుకి పనిచేస్తుంది అనమాట. చాలా మంది షాపుల్లోంచి తెచ్చే కొబ్బరి నూనె వాడతారు. షాపుల్లోంచి అయినా పర్వాలేదు, గానుగు నాడించింది అయితే తెచ్చుకొని వాడుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. నేను లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ ఈ మందపాటి గిన్నెలో పోసి అది వేడవగానే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ నూనె వేడవగానే ఆ నూనెలో ఈ మిశ్రమాన్ని వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. అలా మనం వేసిన మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం నూనెలో కలిసిపోయేలాగా గరిటతో కలుపుకుంటే కొంతసేపటికి ఇలా ఆయిల్ మనం వేసిన మిశ్రమం మొత్తం కలిసి నూనెలో ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అలా ఉడికిన తర్వాత కాసేపటికి అలా ఉంచేస్తే ఇలా మనం వేసిన ఆ ముద్ద మొత్తం అంతా ఇలా నల్లగా మాడిపోయినట్టుగా అందులో వేగిపోతుంది అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి నల్లగా కనిపిస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ని పక్కకు దించి చల్లారే వరకు అలా వదిలేస్తే ఆయిల్ పైకి వచ్చేసి అందులో ఉన్న ముద్ద మొత్తం అడిగి దిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఒక బాటిల్ తీసుకొని అందులో పోసుకోవాలన్నమాట వడకట్టుకొని. ఇంతకు ముందు నేను తయారు చేసుకున్న ఆయిల్ అయితే అయిపోయింది, అదే డబ్బాలో పోసుకుందాం అని చెప్పేసి నేను ఆ డబ్బానే తీసుకున్నాను. ఈ ఆయిల్ మొత్తం టీ ఫిల్టర్ని తీసుకొని మొత్తం అంతా వడకట్టేసాను అనమాట. వడకట్టేసిన తర్వాత ఆ ఆయిల్ని నేను ఈ బాటిల్లో అయితే పోసుకున్నాను. బాటిల్లో పోసుకున్న తర్వాత ఇంకా మనం వడకట్టిన తర్వాత అడుక్కుండిపోయిన ఆ మొత్తం వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఒక గుడ్డలో వేసుకొని అది మొత్తం ఇలా పిండేసుకుంటే అందులో ఇంకా ఆయిల్ పీల్చుకుని ఉండిపోతే అది కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసాం కదా, కొంచెమైనా వదిలేసుకోవడం ఎందుకు, అలా పిండేసుకుంటే అది కూడా మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్లో అయితే మనకి వస్తుందన్నమాట.
ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని నేను చెప్పినట్లుగాని మీరు యూజ్ చేసినట్లయితే 100% ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అనేది మీరే చూడొచ్చు అనమాట. ఈ ఆయిల్ని పడుకునే ముందు రోజు రాత్రి జుట్టు మొత్తం అప్లై చేసేసి కుదుర్ల నుంచి చివర్ల దాకా రాసేసుకొని ఆ తర్వాత 5 నుంచి 10 మినిట్స్ మసాజ్ చేసుకొని నెమ్మదిగా ఆ తర్వాత గట్టిగా పైకి చుట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా అయితే వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మార్నింగ్ మనం లేచిన వెంటనే తలకు స్నానం చేసేసి జుట్టుని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి, అస్సలు తడి అనేది లేకుండా. మీరు తడి తలగా ఉన్నప్పుడే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. వేళ్లతో ఇలా అంటే అస్సలు జుట్టు చిక్కిపడదనమాట. మీకు అంత సాఫ్ట్గా అయితే మీరే తేడా గమనిస్తారు. చూసారు కదా నా జుట్టు ఇంత సిల్కీగా, ఇంత బ్లాక్గా, ఇంత హెల్దీగా ఉండడానికి గల కారణం ఏంటంటే నేను ఈ ఆయిలే ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా ఆయిల్ కానీ అలాగే ఫేస్కి ఏమైనా క్రీమ్స్ కానీ వాడేటప్పుడు ఎవరికైనా చెప్పకూడదు అనమాట. చెప్తే దిష్టి అయిపోయి అవి పనిచేయవన్నమాట. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతాను. కాబట్టి మీరు కూడా వాడేటప్పుడు ఆ రిజల్ట్ వచ్చే వరకు ఎవరికి కూడా చెప్పొద్దు. మీరు ఈ ఆయిల్ ని 4 నుంచి 6 వీక్స్ వరకు కంప్లీట్ గా వాడాలి. వాడిన తర్వాత మీకు 100% రిజల్ట్ తెలుస్తుంది. ఇది జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది, పొడుగుగా చేస్తుంది, జుట్టు రాలకుండా చూస్తుంది, అలాగే సిల్కీగా షైనీగా కూడా ఉంచుతుంది అన్నమాట. ఇంకా చుండ్రుతో బాధపడుతున్న వాళ్ళకి చుండ్రు కూడా పట్టదనమాట. ఇందులో వాడిన ఉసిరికాయ వలన జుట్టు నల్లగా చేసి జుట్టుకి పోషణ ఇచ్చి స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే ఆలోవేరా సాఫ్ట్ అండ్ సిల్కీగా కండిషన్ లో ఉంచుతుంది. ఇంకా మనం వాడిన మందారాకు జుట్టులో చుండ్రు పట్టకుండా చేస్తుంది, అలాగే సాఫ్ట్ గా కూడా ఉంచుతుంది. ఇంకా కొబ్బరి నూనె మన జుట్టుకి మెయిన్ పోషణ ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ కలిసి మన జుట్టుని ఆరోగ్యంగా అందంగా చేస్తాయి. నేనైతే ఇదే వాడతానండి. నాకైతే 100% పనిచేసింది. మీకు కూడా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.